సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ కార్యకర్తలకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిరంతరం అండగా ఉంటారని పార్టీ మచిలీపట్నం ఇన్ఛార్జి పేర్ని కిట్టు తెలిపారు. ఎన్నికల అనంతరం టీడీపీ దాడుల్లో గాయాల పాలైన వైసీపీ కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించి పార్టీ తరపున ఒక్కొక్క కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున 6 కుటుంబాలకు 3 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు ఆయన. ఈ సందర్భంగా పేర్ని కిట్టు మాట్లాడుతూ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ సానుభూతి పరులు కార్యకర్తలపై టీడీపీ దాడులు చేసి అరాచకం సృష్టించిందన్నారు. మహిళలపై కూడా పాశవికంగా దాడులు చేశారని, ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, అయితే ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటానని, అవసరమైతే వారి తరపున న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఇనుగుదురు, ఉల్లిపాలెం, గొడుగుపేట, సుల్తానగరం తదితర ప్రాంతాల్లో గాయాల పాలైన వైసీపీ శ్రేణుల కుటుంబాలను ఆయన పరామర్శించి పార్టీ అధిష్టానం జారీ చేసిన చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సిలార్ దాదా, చిటికన నాగేశ్వరరావు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన సాయంత్రం దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ వారు అంటే వేరే పార్టీలకి నచ్చి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తలాగా తిరిగిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద దాడులు చేయడం అనేది ప్రతి ఒక్కళ్ళు టీవీలు, సోషల్ మీడియా మాధ్యమాల్లో అందరూ చూస్తాం వీతమే. ఈరోజు ఈ ఇంటి దగ్గర ఏదైతే నేను ఒక ఇంటి దగ్గర నిలబడి మాట్లాడతానో ఆ ఇంట్లో 2 పిల్లలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరిగారని ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి పోలీసులు వస్తున్నారు, పోలీసులకి వీళ్ళు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వస్తున్నారని తెలిస్తే ఈలోపు వాళ్ళని బండెక్కిచ్చేసి దౌర్జన్యంగా బండెక్కించుకొని వాళ్ళ చోటుకి తీసుకెళ్ళి ప్రైవేట్ చోటు అన్నట్టు ఒక చోటు ఏర్పాటు చేసి అక్కడ కర్రలు పెట్టి కొడతాం జరిగింది. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో చాలాసార్లు ఎలక్షన్లు జరిగినాయి, ఎప్పుడూ ఇటువంటి చర్యలు అయితే ఎప్పుడూ చూడలేదు. అట్లా జరిగింది. వాళ్ళు ఆ 2 పిల్లల ద్వారానే ఆ కుటుంబం నడుస్తుంది. ఆ 2 పిల్లల చేతులు ఎరగొట్టారు, తలకే బదులు కొట్టారు. దేవుని దయ వల్ల వాళ్ళు చేసే దువా వల్ల వాళ్ళు ఏం జరగకుండా బతికున్నారు. అదే ఆ పిల్లలకి ఏమైనా జరుగుంటే ఆ ప్రాణ నష్టాన్ని తిరిగి ఇవ్వగలరా, లేదా ఆ కుటుంబాన్ని ఆదుకోగలరా? ఈరోజు జగన్ గారికి పలు చోట్ల, ఈ ఒక్క చోటే కాదు పలు చోట్ల, సుల్తానగరంలో ఒక ఆ గడ్డి దాచుకుంటే, ఆ గేదెల కోసం పెట్టిన గడ్డి దాచుకుంటే ఆ గడ్డిని తగలబెడతాం జరిగింది. అలాగే గొడుగుపేటలో అసలు ఆడవాళ్ళ పట్ల నీచంగా ప్యాంటు జిప్పు తీసి నీచం చర్యలు చేయడం జరిగింది. ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేయడం జరిగింది. అలాగే ఉల్లిపాలెంలో ఒక చోట ఇల్లు మొత్తం వాళ్ళ ఇంట్లో లేకుండా చూసి ఇల్లంతా బదలు కొడతాం. గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారికి, సార్ గారికి నమస్తే. ಅವರು చాలామంది మనకి ఎన్ని ఎన్నికలు జరిగినాయి కానీ మనం ఏ ఎన్నికలో చూడలేదు. ఆ ఎన్నికల గురించి కూడా మేము చాలా తిరిగాము. వాళ్ళతో పాటు ఎప్పుడు మనకి ఏ విధంగా ఎవరు సహాయపడలా. బట్ మమ్మల్ని ఓడినా కూడా మమ్మల్ని ఆదుకుంటున్నందుకు చాలా కృతజ్ఞతలు. మమ్మల్ని, మా ఫ్యామిలీ వాళ్ళందరినీ మమ్మల్ని కాపాడినందుకు ఆయనకి చాలా చాలా ధన్యవాదాలు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆకాంక్షించారు. బంటువిల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఉచిత పాఠ్య నోట్ పుస్తకాలు, బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఇంటర్ నుండే తమ జీవిత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, దానికెంతో అనుభవజ్ఞులైన కాలేజీ లెక్చరర్లు సూచనలు ఇస్తారని, అందుకనుగుణంగా కష్టపడి ఫలితాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని, ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో మెరుగైన బోధన విధానం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన ఈ కళాశాలకు కావాల్సిన మౌలిక వసతులు అందించడానికి తప్పకుండా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలివల చిన్నబాబు, సర్పంచి వి కృష్ణవేణి, ఎంపీటీసీ ఐ కమాల్ భాషా, ఎంఈఓ ఐఐఏ వెంకటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ ఎం జ్యోతి, రిటైర్డ్ డివిఈఓ ఎం రాధాకృష్ణమూర్తి, కాలేజ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కాలేజీలో ఇంటర్మీడియట్ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టెక్స్ట్ బుక్స్ మరియు నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని స్టూడెంట్స్ అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున గత ప్రభుత్వం ఏదైతే విద్యా వ్యవస్థని నాశనం చేసిందో అలా కాకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మరీ ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు ఈ విద్యా వ్యవస్థ మీద పూర్తిగా ప్రక్షాళన చేసి మరింత మెరుగైనటువంటి విద్యా వ్యవస్థను తీసుకురావాలి. స్టూడెంట్స్ అందరూ కూడా చక్కటి
మరి చదువుని చెప్పించాలంటే లక్ష్యంతో ఈ రోజున పనిచేస్తూ ఉన్నారు. ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈసారి లేకుండా మరి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి చదువుని అందుబాటులో తీసుకొచ్చి దగ్గరగా ఉండే విధంగా, అదేవిధంగా స్కూల్ బిల్డింగ్స్ లేకుంటే కనుక బిల్డింగ్స్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా స్టాఫ్ కనుక లేకుంటే కనుక స్టాఫ్ని కూడా రిక్రూట్ చేసి మరి అన్నిటిని కూడా ప్రక్షాళన దిశగా ముందుకెళ్తా ఉన్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో మరి విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు వచ్చి ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడం ఖాయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాలేజీలో చదువుతున్నాం, మనకు ఎడ్యుకేషను చాలా డల్గా ఉందని మీరు అనుకుంటారు. మేమంతా కూడా గవర్నమెంట్ కాలేజీలోనే చదివాం. ఈ కాలేజీలోనే బైపీసీలోనే చదివి నా సొంత అన్నయ్య హైదరాబాద్ మల్టీ జోన్ 2 ఐపీఎస్ ఇక్కడే చదివారు. ఈ కాలేజీలోనే ఇంటర్మీడియట్. ఎవరు కూడా మీ నిర్దేశాలను మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు, దయచేసి వినండి. గొప్పోళ్ళు ఎవరు ఇక్కడ లేరు, అందరూ కూడా మన నుంచే స్టార్ట్ అయ్యారు. కష్టపడటం వల్ల గొప్పవాళ్ళు అయ్యారు. కష్టపడటంలో ఎవరు కూడా రాజీ పడదు. చాలామంది అనుకుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు 4 ఆప్షన్లే కదా, ఏబీసీలు ఏదో రాస్తే అయిపోద్ది, మనం 2 క్వశ్చన్ బ్యాంకులు. పెడన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు బళ్ళా త్రిమూర్తి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. పెడన కాంగ్రెస్ పార్టీకి బళ్ళా త్రిమూర్తి ఎనలేని సేవలు అందించారని పలువురు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు బళ్ళా త్రిమూర్తి మృతి చెందారు. ఆయన 2 సార్లు పెడన మున్సిపల్ కౌన్సిలర్ గా, యూత్ కాంగ్రెస్ జిల్లా సెక్రటరీగా పనిచేశారు. మాజీ మంత్రి పేర్ని నాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉప్పాలరాము, మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనంద ప్రసాద్, మాజీ వైస్ చైర్మన్ కమాల్, ప్రముఖులు, పలు వార్డుల కౌన్సిలర్లు త్రిమూర్తి భౌతిక గాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. జీవో 117ను రద్దు చేసి నెలవారీ ప్రమోషన్లు చేపట్టిన తర్వాతే పని సర్దుబాటు చేయాలి అని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కృష్ణా జిల్లా శాఖ అధ్యక్షుడు అంబటిపూడి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. జీవో 117ను రద్దు చేసి నెలవారీ ప్రమోషన్లు చేపట్టిన తర్వాతే పని సర్దుబాటు చేయాలి అని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కృష్ణా జిల్లా శాఖ అధ్యక్షుడు అంబటిపూడి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. గత కొంతకాలంలో పెండింగ్ లో ఉన్న నెలవారీ ప్రమోషన్ ఇచ్చిన తర్వాత అవసరమైన ఖాళీలను సర్ప్రైజ్ పోస్టుల ద్వారా సర్దుబాటు చేయాలి అని ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదించకుండా చేసే పని సర్దుబాటును ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కృష్ణా జిల్లా శాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు. ప్రాథమిక పాఠశాలలో ప్రతి ఎస్జీటీకి అదనంగా ఎస్జీటీ పోస్టు మంజూరు చేసి పని సర్దుబాటు చేయాలి అని, ప్రాథమిక పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు 6 సబ్జెక్టులకు పైగా బోధించాల్సి వస్తుండడం వల్ల ఒత్తిడి ఏర్పడుతోందన్నారు. ఇప్పుడు ప్రభుత్వం అత్యవసరంగా చేపట్టినటువంటి పని సర్దుబాటుని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కృష్ణా జిల్లా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం మేము మొదటి నుంచి చెప్పే విషయం ఏంటంటే, ప్రతి నెల ఉండేటువంటి ప్రమోషన్లు గత కొన్ని నెలలుగా ఇవ్వటం ఆపేశారు. వీటిని ప్రతి నెల ఇచ్చేటువంటి ప్రమోషన్లు ఇచ్చినట్లయితే కొన్ని పోస్టులు భర్తీ అవుతాయి. అదేవిధంగా జీవో నెంబర్ 117 ప్రకారం ఉన్నటువంటి ఈ సర్దుబాటు ప్రక్రియని ఏపీటీఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చాలామంది టీచర్లకి సీనియారిటీ విషయంలో గొడవలు పెట్టడానికి ఈ పని సర్దుబాటు అనేటువంటిది ప్రధాన కారణంగా ఉంది. కాబట్టి మేము కోరుకున్నటువంటి ప్రకారం నెలవారీ ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత జీవో నెంబర్ 117 రద్దు చేసిన తర్వాత ఈ యొక్క పని సర్దుబాటు ఏమన్నా ఉన్నట్లయితే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఖాళీల్లో అవసరమైతే డిఎస్సి విద్యార్థులు వచ్చే లోపు, తర్వాత డిఎస్సి ప్రకటించిన అనంతరము డిఎస్సి భర్తీ అయిన తర్వాత ఈ యొక్క విద్యా వాలంటీర్ల ద్వారా కానివ్వండి దాన్ని సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ పని సర్దుబాటును వెంటనే ప్రజా సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి పరిష్కారానికి సకాలంలో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల సమస్యలను ఎంతో ఓపికగా విని సంబంధిత అధికారులను పిలిపించి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. వివిధ ప్రాంతాల ప్రజలు ఎన్నో ప్రయాసాలకు ఓర్చుకొని జిల్లా కేంద్రానికి వస్తుంటారని వారి పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించి వారి సమస్యలను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి మొత్తం 94 అర్జీలను జిల్లా యంత్రాంగం స్వీకరించింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా కొన్ని అర్జీలు వస్తున్నాయని వాటిని తేలికగా తీసుకొని ముగించరాదని క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యతగా సమాధానం వీలైనంత వరకు తెలుగులో తెలపాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ నెల 20వ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం సందర్భంగా ముందస్తుగా ప్రచారం నిమిత్తం గోడపత్రాలను, కరపత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. అలాగే HIV స్థితిగతులను తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసే గోడపత్రాలను కూడా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఓ ఆనంద్ కుమార్, డ్వామా పీడీ సూర్యనారాయణ, డిఎస్ఓ పార్వతి, డిపిఓ నాగేశ్వరరావు నాయక్, డిఎంహెచ్ఓ డాక్టర్ గీతాబాయ్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అవనిగడ్డ కోడూరు ప్రధాన రహదారి శంకుస్థాపన శిలాఫలకం కూల్చివేత దారుణమని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేష్ బాబు అవనిగడ్డ కోడూరు R&B ప్రధాన రహదారి నిర్మాణానికి అవనిగడ్డలో శంకుస్థాపన చేసి శిలాఫలకం వేశారు. తాజాగా ఆ శిలాఫలకం పడిపోయి ఉండడం పట్ల వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. శిలాఫలకం పడిపోవడం ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు అనుమానాలు ఉన్నాయని వారు అన్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు పరిపాలించిన ఈ సంఘటనలు ఎప్పుడూ జరిగిన సందర్భాలు లేవని, ప్రజాప్రతినిధుల పేర్లతో ఉన్న శిలాఫలకాన్ని మరలా ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు వారు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు, అవనిగడ్డ జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇదొక కొత్త మలుపుగా భావించాలి. ఎందుకంటే మేము రాజకీయాల్లో దిగి రోడ్లెక్కి దగ్గర నుంచి కూడా అంతకుముందు కూడా శిలాఫలకాలు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ నాయకులు శంకుస్థాపనలకి, ప్రారంభోత్సవాలకి శిలాపథకాలు వేయడం సర్వసాధారణం. కానీ ఎప్పుడు ఒకళ్ళు వేసిన శిలాపథకాలని వేరే పగలగొడటం అనేది దివిసీమ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఇది ఎవరు పడగొట్టారో అనేది మేము ఖచ్చితంగా ఫలానని ఆరోపణ చేయం. కానీ ఖచ్చితంగా ఒక రోడ్డు 16 కోట్ల రూపాయలు ఒక R&B రోడ్డు శాంక్షన్ అయిన సందర్భంగా వేసిన శిలా పథకాన్ని ఈ రకంగా ముక్కలు నరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి సంస్కృతికి ఆజ్యం పోయకుండా చూడాలని నేను అన్ని రాజకీయ పార్టీలని కోరుతున్నాను. దీని మీద ఎంక్వైరీ చేయమని కూడా పోలీసు వారికి, R&B డిపార్ట్మెంట్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి సంస్కృతికి బీజం పలకొద్దని, ఇలా ఒకవేళ కొత్త వారికి మళ్ళీ చరిత్ర సృష్టిస్తే రాబోయే కాలంలో ఇలాంటి ఇంకా జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టి జరిగిన దానికి ఎంక్వైరీ చేసి దాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయాలని మాత్రం కోరుకుంటున్నాను. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.